ప్రభునందు ప్రియమైనటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు. ఈ రోజున మనం నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. బుక్ ఆఫ్ నెహెమ్యా అండ్ ద 9th చాప్టర్. ఇప్పుడు ఒక వాక్యాన్ని నేను మీకు బోధించినప్పుడు మరలా ఆ అధ్యాయాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని మరలా రివైజ్ చేయాలి. మరలా దాని మీద ఒక రివ్యూ పెట్టుకోవాలి. దాన్ని మరలా రివైండ్ చేసుకోవాలి. మరలా దాన్ని చదువుకోవడం చెయ్యాలి. చదివిందే చదవాలి. దేవుడు ఒక అధ్యాయాన్ని, ఒక వాక్కును, ఒక సబ్జెక్టును మనకు చూపించినప్పుడు దానిలో ఉన్నటువంటి మర్మాన్ని తెలుసుకోవడానికి కేవలం ఇక్కడ వింటే ఒకటే సరిపోదు. నేను అది కూడా ఖచ్చితంగా చెప్తాను. కేవలం ఇక్కడ విన్నంత మాత్రాన పూర్తిగా మనం అవగాహనలోకి రాలేము. ఎప్పుడు అది అవగాహనలోకి వస్తామంటే మనము విన్న దానిని మరలా ఒకసారి నెమరు వేసుకోవాలి. నెమరు వేసుకోవాలంటే ఆ వాక్యాన్ని మరలా తిరిగి రివైండ్ చేయాలి. చూడండి, కొన్ని పాటలు మనకి ఇష్టమైతే మనం ఏం చేస్తామంటే మరలా పాట పెట్టు అంటాం. కనుక మన వాక్యాన్ని మరలా చదువుకున్నప్పుడు దానిలో ఉన్న మర్మం మనకు తెలుస్తుంది. ఈ 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం వచ్చేటప్పటికి దీని యొక్క మూలం, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీ ముందు పెడుతూ ఉన్నా. దీనిలో ఇంపార్టెంట్ పాయింట్స్ పెట్టకముందు నేను 3వ వచనాన్ని 9వ అధ్యాయం చదువుతాను, వినండి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మరియు ఒక జాము సేపు, ఎంతసేపు? జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడిని యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచ్చు. ఏం చేస్తున్నారమ్మా? దేవుడి వాక్యాన్ని ఏం చేస్తున్నారు? ఎంతసేపు? ఒక జాము సేపు వచ్చిరి. ఓకే, ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడిని యెహోవాకు నమస్కారం చేయుచు వచ్చిరి. దేవునికి మహిమ కలుగును గాక. జామ్ అంటే ఎంతసేపు? రోజుకి 4 జాములు ఉంటాయి. ఒక జాము అంటే 6 గంటలు. 4 6 24 గంటలు. వీరు ఒక జాము సేపు వాక్యాన్ని చదువుతున్నారు. దేవునికి స్తోత్రం. 6 గంటలు వారు దేవుడు వాక్యం మీద దృష్టి పెట్టారు. దేవుడికి స్తోత్రం, గట్టిగా చెప్పండి. మరొక జాము సేపు తమ పాపములను ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అంటే పశ్చాత్తాపడుతున్నారు. చూడండి, ఈ 9వ అధ్యాయము ముఖ్యంగా నా వైపు చూసి జాగ్రత్తగా గ్రహించండి. పశ్చాత్తాపానికి, రిపెంటెన్స్కి ఇది సూచికగా ఉంటుంది. ఈ 9వ అధ్యాయము ఇశ్రాయేలీల యొక్క పశ్చాత్తాపాన్ని చాలా ప్రస్ఫుటంగా చూపిస్తూ ఉన్నది. సాధారణంగా జాగ్రత్తగా వినండి, పశ్చాత్తాపం అనేది ఎవరు పడతారు, ఎప్పుడు పడతారు, ఎలా పడతారు అంటే, ఈ రిపెంటెన్స్ అనేది, ఈ పశ్చాత్తాపం అనేది 4 రకాలుగా మనము డివైడ్ చేసుకోవచ్చు. ఎలాగంటే మొదటి గ్రూప్ వారు ఎవరంటే, మీరు ఏ గ్రూప్లో ఉన్నారో చూసుకోండి, ఏ గ్రూప్లో ఉండాలో నేర్చుకోండి. దేవుడికి స్తోత్రం. ఎన్ని గ్రూపులు అని చెప్పాను? 4 గ్రూపులు. ఎన్ని గ్రూపులమ్మా? 4. మొదటిది, నష్టం రాకుండానే పశ్చాత్తాపడతారు. హల్లెలూయా చెప్పండి. వాళ్ళకి ఏం రాదు? నష్టం రాకుండానే వాళ్ళు ఏం పడతారు అంటే దేవుడి దగ్గర దుఃఖపడతారు. అంటే దేవుణ్ణి అడుగుతారు, దేవుడి దగ్గర బ్రతిమలాడతారు. ఏం రాకుండా? నష్టం రాకుండా. నేను చెప్పిన పదమే చెప్పండి, నష్టం రాకుండా. సెకండ్ నష్టం వస్తాదేమో అని భయంతో పశ్చాత్తాపడేవారు ఉన్నారు. హల్లెలూయా చెప్పండి. దానికి దీనికి తేడా ఉంది. మొట్టమొదటి వారు ఇంకా నష్టం అనే పదం ఆలోచించరు. వాళ్ళు ఎప్పుడు పశ్చాత్తాపడతానే ఉంటారు. ఎందుకంటే పశ్చాత్తాపడకపోతే నష్టం వస్తుందేమో అని భయం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మూడవది, నష్టం వచ్చిన తర్వాత దుఃఖంతో బాధపడేవారు, పశ్చాత్తాపడేవారు.
ఇప్పుడు నష్టం వచ్చేసిన తర్వాత, మొట్టమొదటిది రాకుండా, రెండోదిగా వస్తాదేమో, మూడవదిగా వచ్చిన తర్వాత పశ్చాత్తాపడితే లాభం ఉంటుందో లేదో మీరే తెలుసుకోండి. నాలుగవదిగా నష్టం రాబోతుందని చెప్పినా కూడా వాళ్ళు పశ్చాత్తాపడరు. దేవుడికి మహిమ కలుగును గాక. అమ్మ నీకు నష్టం రాబోతుంది అని చెప్పినా కూడా వారిలో పశ్చాత్తాపం రాదు. ఈ విధంగా 4 రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అయ్యగారు అంటే, ఈ 9వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు పడినటువంటి బాధను నెహెమ్యా కాలంలో ఇశ్రాయేలీల పెద్దలు, ఇశ్రాయేలీలు ముందు జనరేషన్స్ మరియు ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి జనాంగం పడుతున్నటువంటి బాధను చూసి వీళ్ళందరూ కూడా ఒక జాముసేపు వాక్యాన్ని చదివి, ఒక జాముసేపు పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతున్నారు. హల్లెలూయా. సరే, 9వ అధ్యాయం 8వ వచనం వచ్చేటప్పటికి ఒక మాట చూపిస్తాను. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి, ఎటువంటి వాడటండి? అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యోబీసీయులు, గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి వచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. వినండి, ఇప్పటి వరకు పశ్చాత్తాపం గురించి మాట్లాడాను. ఈ 8వ వచనం వచ్చేటప్పటికి మనకు దేవుడు ఈ గ్రంథం ద్వారా ఎవరిని చూపిస్తున్నాడంటే అబ్రాహాము గారిని చూపిస్తూ ఉన్నాడు. ఎవరినమ్మా? అబ్రాహాము గారిని. అబ్రాహాము గారిని దేవుని వాక్యం ఏమని పిలిచిందంటే, అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి. అబ్రహామును దేవుడు నమ్మకమైన మనిషి కాదు, నమ్మకమైన మనిషి అది వేరే, అది ఆ సబ్జెక్ట్ కాదు. ఇది ఇక్కడ మనసు గురించి వాక్యం చెబుతుంది. ఎందుకంటే పశ్చాత్తాపం అనేది దేనికి రిలేటివ్ అంటే, దేనికి సంబంధించిందంటే మనసుకు సంబంధించింది. మన మనసు పశ్చాత్తాపడాల. అందుచేత దేవుడు యొక్క వాక్యం ఇక్కడ మనకు ఎవరిని చూపిస్తుందండి? అబ్రహాము గారిని. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి. ఎవరు? దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడికి అన్నీ తెలుసు అన్నమాట. అంటే దేవుడికి ఇతడు నమ్మకమైన వ్యక్తా కాదా, ఇతడు నమ్మకంగా ఉంటాడా ఉండడా అని ఎరిగి ఉన్న దేవుడు. దేవుడికి స్తోత్రం. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి ఎన్ని రకాల వ్యక్తులను అక్కడి నుంచి పంపించాడు తెలుసండి? కనానీయులు, హిత్తీయులు, అమోరియలు, పెరిజ్జీయులు, ఇలాంటి 6 రకాలని, యోబీసీలు, గిర్దాషీలు అనేటువంటి వారిని ఆ దేశము నుండి వాళ్ళందరినీ పంపించేసి ఆ దేశమును, ఇక్కడ జాగ్రత్తగా వినండి, దేశము అంటే ప్రాంతము, దేశము అంటే ఆ భూమినట అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడు. ఇక్కడ మనకి ఎవరెవరు కనబడుతున్నారు, ఏం కనబడుతున్నారంటే ఇశ్రాయేలీలు పశ్చాత్తాపడ్డం, నెహెమ్యా కాలంలో ఉన్నటువంటి జనులు మనకు కనబడుతున్నారు. ఇక్కడ అబ్రహాము గారిని మరలా పిక్చర్లోకి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే వారు మనకు మాదిరిని ఉంచారు. అతడు ఎటువంటి మనసు కలిగిన వాడట? కఠినమైన మనసు కాదు. ఎటువంటి మనసు అట? నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి వీళ్ళందరినీ, ఈ 6 రకాల జాతుల ప్రజలందరినీ వెళ్ళగొట్టి వాళ్ళ దేశాన్ని కాదమ్మా వారి సంతతికి ఇచ్చినట్లు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైనా సరే వాక్యం మనిషికి
మనిషి యొక్క సంతానాన్ని ఎప్పుడు కలిపే చెబుతుంది చాలా చోట్ల. రాహాబు తన కుటుంబాన్ని రక్షించుకుంది. జక్కయ్య జైలు అధికారి, యెహోషువ, నోవాహు, యోసేపు తన అన్నల్ని తల్లిదండ్రులు అందరిని మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళందరినీ కూడా పోషించాడు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏమిటంటే మీరు మీ సంతతి. కానీ ఇక్కడ ఎవరు కూడా తమకు సంతతి వారికి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇక్కడ లేరు. దేవుని ఎందుకు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఇక్కడ ఏర్పాటు గురించి కూడా ఉంటుంది. పైన వచనం చదవగలిగితే అబ్రాహాముని, అంటే 7వ వచనం మధ్యలో, అంటే ఈ పేజీ పైన అబ్రాహాముని ఏర్పరచుకొని ఏమొద్దండి ఇంకా ఒక్క మాట తల్లి ఎంతమ్మా, అసలు ఎంత మర్మంగా ఉందో చూడండి. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే కేవలం అబ్రహాం గురించే కాకుండా తన తర్వాత పుట్టబోయే జనాంగం. ఇప్పుడు నిన్ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో కఠిన మనసు కాకుండా ఒక బుద్ధిగల మనసు. ఎందుకంటే మనసులో చాలా ఉన్నాయి. క్రీస్తేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండమని వాక్యము మరి చక్కగా చెప్తుంది. 1 కొరింథీయులు 2వ అధ్యాయం 16వ వచనంలో. మనసులో చాలా రకాలు ఉన్నాయి. సాత్వికమైన మనసు ఉంది, గలతీలో 6:1. దీన మనసు ఉంది, మత్తయి 11:29. జాలిగల మనసు ఉంది, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:12. ఏక మనసు ఉంది, అపోస్తుల కార్యాలు వాళ్ళందరూ ఏకత్వంతో ఏం చేశారట, 1:14 అపోస్తుల కార్యాలు యాక్ట్స్లో ఉంటుంది. సిద్ధ మనసు, దేవుడికి స్తోత్రం. 1 పేతురు 5వ అధ్యాయం 2వ వచనంలో సిద్ధ మనసు. వినుటకు సిద్ధ మనసు ఉండాలా, పని చేయడానికి సిద్ధ మనసు ఉండాలా, క్షమించడానికి సిద్ధ మనసు ఉండాలా. మెత్తని మనసు, ఎన్ని మనసుల గురించి చెప్తున్నానో మీరు బాగా వినండి. మెత్తని మనసు, కఠిన మనసు, మంచి మనసు, శుద్ధ మనసు, నిర్మలమైన మనసు, యథార్థమైన మనసు, పూర్ణ మనసు, నిండు మనసు, నమ్మకమైన మనసు. హల్లెలూయా. బైబిల్లో బాగా మూలంగా ముఖ్యంగా 14 రకాల మనసుల గురించి వాక్యము చూపిస్తుంది. ఇంకా దాంట్లో భాగాలు ఉన్నాయి. భాగాల సంగతి పక్కన పెడితే ముఖ్యమైన మనసులు 14 చూపిస్తుంది. ఎన్నమ్మా? 14. ఇప్పుడు మనసు గురించి ఈ అధ్యాయము క్రైస్తవ లోకానికి ఒక పాఠాన్ని చూపిస్తుంది. అబ్రహాము నమ్మకమైన మనసు కలిగిన వాడు గనుక కనానీయులను, హిత్తీయులను, అమోరీయులను, పెరెజ్జీయులను, గెర్షీయులను, గర్గాషీయులను వీళ్ళందరినీ పంపించి ఆ దేశమును తన సంతతికి వచ్చినట్లుగా దేవుడు అతనితో నిబంధన, ప్రామిస్ ఏర్పాటు చేసుకున్నవాడు ఏర్పాటు చేయబడిన వారి సంతతిని గురించి కూడా చూస్తున్నాడు ఎరిగిన దేవుడు. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలా బతుకుతారో కూడా తెలియకుండా చచ్చిపోయారు. భయంకరమైన పాపాలు చేసి, తప్పులు చేసి, దొంగతనాలు చేసి, వ్యభిచారాలు చేసి చాలామంది ఏమైపోయారు తెలుసండి? చచ్చిపోయారు. ఎందుకంటే ఈ తప్పు చేస్తున్నాం, ఈ తప్పు వలన మన సంతతికి వచ్చే శాపం గురించి వాళ్ళు ఆలోచించలేదు. ఎందుకంటే మనం మైండ్లో ఏది పెట్టుకోవాలంటే సంతతిని పెట్టుకోవాలి. మనం దేవుడి సంతతి, మనం మన సంతతిని దేవుడి సంతతికి అటాచ్ చేయాలి. దేవుడు హెరిటేజ్ అంటే దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని, తన ప్రమాణాన్ని మన సంతతికి కూడా ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎవరికి ఇచ్చాడు? ఏ మనసు కలిగిన వాడికి ఇచ్చాడు దేవుడు అని మన వాక్యం చూస్తుంటే నమ్మకమైనటువంటి మనసు. అది అబ్రహాం చాప్టర్. ఇప్పుడు దేవుడు ఎటువంటి వాడు అంటే అదే 9వ అధ్యాయం 8వ వచనంలో, నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించింది నీవే. దేవుడికి స్తోత్రం. అక్కడ అబ్రహాము, ఇక్కడేమో దేవుడు.
అబ్రహాం గురించి దేవుని యొక్క వాక్యం చెబుతుంది, నమ్మకమైన మనసు గలవాడు, అపనమ్మకస్తుడు కాదు. మనం దేవుడికి ఎలా ఉండాలి అంటే నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన మంచి దాసుడు అని వాక్యం చెప్తలేదా? కీర్తన గ్రంథంలో మోషే చేసిన ప్రార్థన గురించి గత ఆదివారం చూశాం. నెహెమ్యా గ్రంథంలో ఇశ్రాయేలీలు జాము సేపు వాక్యాన్ని 6 గంటలట, అరగంట కూర్చోలేరు స్థిరంగా. ఇక్కడ అరగంట దేవుని వాక్యం దగ్గర అరగంట సరిగ్గా స్థిరంగా ఉండలేరు. ఒకవేళ వారం రోజుల్లో మంగళవారం, శుక్రవారం, ఆదివారం కంటిన్యూస్గా వస్తే మరలా మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆవిడ కనబడదు. ఇంకా ఆవిడ ఏమనుకుంటుందంటే, ఇంకా అయ్యో బాబోయ్ ఇంకా 3 సార్లు వెళ్ళానంటే ఇంకా నాకు ఇంకా అయ్య బాబు ఎక్కా తెక్క అయిపోయింది. ఒక జాము సేపు అలాంటి గొప్ప వ్యక్తులు వాక్యాన్ని ధ్యానిస్తున్నారట. ఒక జాము సేపు పాపాలు ఒప్పుకుంటున్నారట. ఈ రోజున మీతో నేను మాట్లాడుతుంది మీరు ఎంతసేపు మీ పాపాల గురించి, మన మూల పెద్దల పాపాల గురించి, దానియేలు మాదిరిగా, దావీదు మాదిరిగా తన పాపాలను ఒప్పుకోవడం మీలో ఎంతమంది చేస్తున్నారని నేను సూటిగా మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. ఎంతసేపు ప్రార్థన చేస్తే, ఎంతసేపు ప్రార్థనలో నువ్వు పశ్చాత్తాపడితే ఆశీర్వాదం వస్తుందో ఈరోజు నువ్వు తెలుసుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేసుకుంటుంది. దేవుడట, హల్లెలూయా, దేవుడట అతని నీవు నీతిమంతుడివై ఉండి, అబ్రహామేమో నమ్మకమైన మనసు గలవాడు, దేవుడేమో నీతిమంతుడు. హల్లెలూయా. ఒక పక్కన అబ్రహాము గారు, మరో పక్కన దేవుడు. వీళ్ళిద్దరి గురించి ఎందుకు వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు అంటే, ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారంటే తల్లి 35వ వచనంలోకి వద్దాం ఒకసారమ్మా. చెడు నడతలు విడిచి మారు మనసు పొందరైరి. ఎవరో చెప్పండి కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎవరమ్మా? ఇశ్రాయేలీలు. అంటే మనకి సబ్జెక్ట్లో ఈ చాప్టర్లో ఎవరెవరు కనబడుతున్నారు? ఇశ్రాయేలీలు, దేవుడు, అబ్రహాం. ఇప్పటి వరకు అబ్రహాం గారు కనబడ్డారు కదమ్మా. ఇశ్రాయేలీలు ఏం చేశారట? చెడు నడతలు విడిచి మారు మనసు పొందరైరి. అంటే పొందలేదు అంటే వాళ్ళకి ఏ మనసు రాలేదు? మారు మనసు రాలేదు. అంటే మరి అబ్రహానికి ఏ మనసు ఉంది? ఇప్పుడు ఎన్ని మనసులు వచ్చాయి మీకు? ఇందాక ఎన్ని మనసులు చెప్పాను? 14 మనసులు. ఆ 14లో ఈ 2 ఉంటాయి. మరలా సెపరేట్గా చెప్పక్కర్లేదు. 14లో ఈ 2 ఉంటాయి. కానీ ఈ రెండిట్లు మనకి ఈ చాప్టర్లో ఈ 2 తగిలాయి. ఈ అధ్యాయంలో మనకి ఈ 2 కనబడుతున్నాయి. ఏ మనసులు? నమ్మకమైన మనసు. ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే ఈ నమ్మకం అనేది దేవుడికి కలిగించాలి. మనం హల్లెలూయా, మనం దేవుడికి కలిగించాలి. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆనాడు అబ్రహాం గారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఇలాంటి మనసు మనకు లేకపోయినా కూడా ఇప్పుడు మనం ఏర్పాటు చేయబడ్డాం. దేవుడికి స్తోత్రం. నిజం మనం మాట్లాడుకుంటే మనలో ఎవరికి కూడా నమ్మకంగా ఉండే మనసు ఇప్పుడు వరకు లేదు. ఆనాడైతే ఇంత క్లియర్గా దేవుడు అబ్రహాము గారిని ఎరిగిన దేవుడు, అబ్రహాం గారి మనసును పరిశోధించిన దేవుడు, అబ్రహాం గారిని పరిశోధించిన దేవుడు, అబ్రహాము గారిని టెస్ట్ పెట్టాడు దేవుడు. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, చెడు నడతలు విడిచి వారు మారు మనసు పొందరైరి. ఎలా చెడు నడతలు అంటే వారు గొప్ప ఉపకారములను తలంచక, వారికి ఇచ్చిన విస్తారముకు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవింపకపోయిరి. ఎలాగా వాళ్ళ చెడు నడతలు అంటే ఆ చెడు నడతలు మనలో కానీ ఉన్నాయేమో మనం చూసుకోవాలి. ఏంటి చెడు నడతలు అంటే దేవుడు చేసిన గొప్ప ఉపకారములను ఏం చేయలేదటండి? తలంచక. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏమ్మా? ఆయన చేసిన ఉపకారములను మనం తలంచుకోవడం చెడు నడతల నుండి బయటపడటమే. హల్లెలూయా.
దేవుడు చేసిన మేళ్లను మనం జ్ఞాపకం చేసుకోవడంతో మనం చెడు నడత నడవడానికి అవకాశం ఉండదు. హల్లెలూయా. ఇక్కడ చెడు నడతలు నడిచి మారు మనసు పొందలేదు. ఎప్పుడైతే చెడు నడతలు మనలో ఉండవో మనలో కఠినమైన మనసు పోయి మారు మనసు వస్తుంది, క్రీస్తు కలిగిన మనసు వస్తుంది, దేన మనసు వస్తుంది, ఏక మనసు వస్తుంది, మంచి మనసు వస్తుంది. ఈ మధ్యాహ్నం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యం చెప్తుంది వారికి వచ్చిన నష్టం, వారికి ఇచ్చిన విస్తారముగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సేవ. దేవుడికి ఏం చేయాలి? ఏం చేస్తున్నాం మనం? ఇప్పుడు అమ్మ నాకు కొంచెం మురికి పట్టేసింది మందిరం, లేకపోతే ఇల్లంతా పాడైపోయింది చెయ్యండి అని నేను ఎప్పుడు ఎవరికి చెప్పను. నా సేవ అనేది నేను నా పుట్టుక దగ్గర నుంచి, నా మినిస్ట్రీలో వచ్చిన దగ్గర నుంచి ఎప్పటికీ ఎవరికి ఏం పని నేను చెప్పను. వాళ్ళు ఏమైనా చేయాలంటే చేసుకోవడం తప్ప నేను ఎప్పుడు చెప్పను. చెప్పినట్టు దాఖలాలు ఉంటే నన్ను అడగను. నేను ఎప్పుడు నా సేవ చేయమని చెప్పను. ఎవరి సేవ చేయమని చెప్తున్నాను? ఎలా సేవ చేస్తున్నారు మీరు దేవుడికి? ఇప్పుడు దేవుడి సేవ చేయటం దేవుడు చెప్పిన మాట, నేను చెప్పిన మాట. వాళ్ళు ఏం చేశారట? వారికి ఇచ్చిన విస్తారముగు ఫలవంతమైన భూమిని అనుభవించి కూడా ఏం చేయలేరు. ఇవన్నీ దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. చప్పట్లు కొట్టండి. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన మనల్ని చూస్తున్నాడు. మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము గారినే కాదు, అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుడి చిత్తంలో మనం అందరము ఏర్పాటు చేయబడ్డాము. దేవుడి ఏర్పాటును గమనించుకోవాలి. నిజమేనా? మీకు కన్ఫర్మిటీ ఏం అక్కర్లేదు, నేను చెప్తున్నాను. నేను దేవుని ఏర్పాటును తృణపాయంగా తీసాను చాలా సంవత్సరాలు. దేవుడు ప్రణాళికని పెద్దగా నేను పట్టించుకోలేదు. యథార్థం చెప్తున్నాను. నేను వేల మంది మన లింకులు చూస్తారు. నేనేమి కూడా గొప్పగా నేను మాట్లాడుకోను, నన్ను నేను బూస్ట్ చేసుకోను. నేను నిజం చెప్తున్నాను. దేవుడి ప్రణాళిక మన పట్ల ఏముంటుంది అంటే దేవుడిని తక్కువ చేయడం కాదు, ఆ ఉద్దేశం కాదు నాది. మనం ఉంటే ఎంత, మనం లేకపోతే ఏంటి అని ఒక దేవుడు ఏం వాడుకుంటాడు అనేటువంటి ఒక చిన్న చూపుగా నేను భావించిన రోజులు అనేకమైన ఉన్నాయి. కానీ ఆయన ప్రణాళికలో మనల్ని హెచ్చించడము, మన సంతతిని హెచ్చించడం, మన ద్వారా అనేక మందిని ఆశీర్వదించడం. సహోదరి జొన్నలక్ష్మి వేరే ఊరి నుంచి కొంతమందిని తీసుకొచ్చారు. ఆ మనిషిని అలా చూడగానే ఈ రోజు నుంచి 3వ రోజుకి మీకు బాగుంటుందని చెప్పాను. మీలో చాలామంది వెళ్ళిపోయారు. ఈవేళ పొద్దున్న చేసింది ఆవిడ పేరు గాయత్రి. అయ్యగారు మీరు యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఏం చెప్పారో అదే జరుగుతుంది. అమ్మా ఓకే అండి, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఏమి చెప్పారో యాజ్ ఇట్ ఈజ్గా. ఇంకొక ఆవిడని తీసుకొచ్చారు వేరే ప్రాంతం నుంచి. అమ్మ నీకు డెవిల్ పట్టిందని చెప్పాను. మీరున్నారు ఆ రోజున? డెవిల్ అంటే దెయ్యం పట్టింది. ఇంకో విషయం చెప్పాను, ఆ డెవిల్ ఎక్కడో కాదు మీకు దగ్గర బంధువులే అని కూడా చెప్పాను. మీకు ఎవరు చెప్తారు ఇలాగా? మీకు ఇంత క్లియర్గా ఎలా? ఇప్పుడు అక్కడ 5-6 మంది ఉన్నారు. నేను ఆవిడని చూసి ఆ మాట ఎందుకు అన్నాను అంటే, ఆ మాటను ఎవరు చెప్తున్నారు అంటే దేవుడు చెప్తున్నాడు. అవునా కాదా అంటే, మాకు దగ్గరగా బావే అవుతాడండి అతను అని. చచ్చిపోయాడండి, ఆత్మహత్య చేసుకున్నారు, అదే తిరుగుతుందండి. మీకెలా తెలుసు? నాకు తెలీదు.
నా దేవుడు చెప్తేనే నేను చెప్తాను. దేవుడికి స్తోత్రం. మార్చవరం ఆవిడ. ఇప్పుడు మీరు ఆలోచించండి, నేను ఆశీర్వదించబడ్డానా లేదా మీరు చెప్పండి. నేను ఎందుకు ఆశీర్వదించబడ్డానో నేను చెప్తాను. నేను ఇతరులను ఆశీర్వదించడానికి నన్ను దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఇప్పుడు నిన్నెందుకు దేవుడు దీవించాలనుకున్నాడో తెలుసుకుంటావా? అబ్రహామును ఎందుకు దేవుడు దీవించాలనుకున్నాడో తెలుసా? అబ్రహాము సంతతిని దేవుడు దీవించాలనుకున్నాడు కాబట్టి, అబ్రహాము యొక్క సంతతిని తన సంతతిగా తన జనులుగా ఆయన చేసుకోవాలనుకున్నాడు కాబట్టి అబ్రహామును ఏర్పాటు చేసుకుని పిలుచుకున్నాడు. నీకు ఈ మినిమం కామన్ సెన్స్ లేకపోతే, ఈ మినిమం విషయం ఇప్పటికీ కూడా నువ్వు గ్రహించలేకపోతే, నేను అది కూడా చెప్పాను, నేను గ్రహించలేదండి. అందుచేతే ఈరోజు నేను ప్రపంచ స్థాయిలో ఉన్నతమైనటువంటి ఇంకా గొప్ప దైవజనుడిగా వెలిగిపోవాల్సిన వ్యక్తిని. ఇన్ని సంవత్సరాల్లో దేవుని పిలుపుని, దేవుని ప్రణాళికని పెద్దగా పట్టించుకోలేదు. దేవుని యొక్క మాటను సరిగ్గా అమలు చేయలేదు. అమలు చేసిన రోజు నుండి దేవుడు ప్రవచనాలు పలికించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈరోజు నా ఫోన్ చూడండి, ఎంతమంది నాకు సుమారుగా ఫోన్ చేస్తారో మీకు చూపిస్తాను వెళ్ళే ముందు. ఈ రోజుని ఈ లింక్ చూసేటటువంటి రాజకుమార్ అనే ఒక మా పాత విద్యార్థి ఒకడు ఉన్నాడు. అతని పేరు రాజకుమార్. నేను సరిగ్గా అతనికి ఏ నెల నుంచి నీకు బాగుంటుందో చెప్పాను. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే చెబుతున్నాడు. మీ కళ్ళ ఎదురుగుండా అమ్మ భూకంపాలు రాబోతున్నాయి అని చెప్పాను, చెప్పలేదా? చెప్పిన ఇంకా వారం కాలేదు, అప్పుడే ఢిల్లీ అంతా ఉనికిపోయి అపార్ట్మెంట్లో జనులు అందరూ, అది కూడా నేను చెప్పాను. ఎక్కడో విలేజ్లోనో ఎక్కడో ఏదో చిన్న టౌన్లో కాదు, మెట్రోపాలిటన్ సిటీలో వస్తుంది అని చెప్పాను. ఇంకా వస్తాయి. ఈ ప్రాంతానికి దగ్గరలో కూడా భూకంపాలు రాబోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. సిద్ధపడవా? సిద్ధ మనసు ఉందా నీ దగ్గర? దేవుడి కొరకు నువ్వు సిద్ధపడగలవా? దేవుడు చేసిన గొప్ప ఉపకారములు వాళ్ళు ఏం చేయలేదటండి, తలంచుకోరు, మర్చిపోయారట. అది ఒకరోజు తలంచడం కాదు, ఒక స్తుతి కూడా పెట్టేసుకుని అందరికీ సమోసా టీ ఇచ్చి స్వీట్ ఇచ్చేసి వందనాలండి అయ్యగారని, అది కాదు. అది కాదు లైఫ్ అంటే. అది కాదు. దేవుడు చేసిన ఉపకారాలని జ్ఞాపకం చేసుకోవడం అంటే అది కాదు. దినమెల్లా నే పాడినా అని పాడుతున్నాం. దీని అర్థం ఏంటంటే ప్రతిరోజు ఆయన చేసిన మేలను, ప్రభువా పలానా రోజు నువ్వు అద్భుతం చేశావు, పలానా రోజు నేను అడిగింది నువ్వు నాకు అనుగ్రహించావు. చాలా శోధన కాలంలో అయ్యగారికి నీవు ఫోన్ చేసినప్పుడు దేవుడు నాకు ఇక గొప్ప విడుదల ఇచ్చాడు. మర్చిపోకుండా దేవుడిని స్తుతించడం, వారు దేవుడు చేసిన ఉపకారాలను వాళ్ళు తలంచక, దేవుడిచ్చిన విస్తారముగా ఫలవంతమైన భూమిని అనుభవించేసి ఏం చేశారట, ఆయన్ని సేవించడం లేదు. ఇప్పుడు తినేసి చాలామంది ఇళ్లలో కూర్చున్నారు. అనేక మందికి ఆహారం ఎక్కువైపోయింది, కొవ్వు ఎక్కువైపోయింది, డబ్బు ఎక్కువైపోయిందండి, లగ్జరీ ఎక్కువైపోయింది. ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టే ఇది నేను చెప్తున్నది నిజమా లేకపోతే విమర్శనంగా ఎవరి గురించైనా చెప్తున్నానో కాదో మీకే తెలియాలి. ఇదే టైంలో అర్జెంటుగా హాస్పిటల్కి రావాలమ్మా, నీకు రిపోర్ట్స్ వచ్చాయంటే వెళ్ళరా. అంటే దేవుడి సేవ, దేవుడి సన్నిధి నా కోసం కొద్దిసేపు కూడా ప్రార్థన చేయలేరా అని దేవుడు అడగలేదా? యేసు ప్రభువే సాక్షాత్తుగా నా కొరకు కొద్దిసేపు కొన్ని గడియలు అంటే క్షణాలు కూడా ప్రార్థన చేయలేరా? అంటే ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ దాంట్లో ఉందా లేదా మీకు తెలియదా? అంటే కొద్దిసేపు కూడా దేవుడికి, అంటే మంగళవారం పెట్టుకున్నాం కాబట్టి మంగళవారం వచ్చేస్తే సరిపోతుందా? కాదు. మరి సోమవారం విడిచిపెట్టేస్తారా? బుధవారం విడిచిపెడతారా? లక్షవారం విడిచిపెడతారా? లేదండి. ఆయన మనల్ని విడువని దేవుడు కాబట్టి మనము ఏ రోజు ఆయన విడిచిపెట్టకూడదు. మనం విడిచిపెట్టకూడదు. వచ్చారా పో అనుకుంటాను నేను, నాకెందుకు? నువ్వు విడిచిపెట్టేస్తే నీకు నష్టం వచ్చేది ఎవరికే? ఇన్నిసార్లు గద్దించినా కూడా బుద్ధి రాలేదంటే నేనేం చేయనమ్మా. నేను ఇంకా గోతులో పోవడానికి సిద్ధపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా వాళ్ళు అలా పోతాను, నేనేం చేయలేను. ఇంకా నేను చెప్తున్నాను, అమ్మా మనం దేవుడిని విడిచిపెట్టకూడదు.
నేను హెచ్చరిస్తున్నాను, దేవుడు వాక్యంతో హెచ్చరిస్తున్నాను. 2 చేతులు పెట్టి నెలకు ఒక్కసారి కూడా రావడానికి, లేకపోతే సంవత్సరానికి ఒకసారి కూడా రావడానికి అతనికి ఖాళీ ఉండట్లేదు. ఏంటి పనులన్నీ చేయడానికి దేవుడు శక్తి వస్తుంటే దేవుడి సన్నిధిలో కూర్చుని వాక్యం వినడానికి మరి కృతజ్ఞత లేదు, భయం లేదు. దీన్ని ఏమంటారంటే భయం లేకపోవడం. భయం లేని కోడి ఏం పెట్టిందట? బజార్లో గుడ్డు పెట్టిందట. దేవుడికి స్తోత్రం. అందుచేతే వాళ్ళకి ఏమి విస్తరించేట? శ్రమలు. 37వ వచనం చూసుకో. మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు, ఒక్కసారిగమ్మా, మా పాపములను బట్టి మా మీద నియమించిన రాజులను బట్టి వారు తమ ఇష్టము వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారం చూపుచున్నారు. మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది. ఏది మీకు ముందు వెనకాల తెలీదు. భూమి. ఒకసారి నా వైపు చూడండి. ఎవరికి? ఇశ్రాయేలుకి భూమి ఫలిస్తే బాగానే ఉంది కదా. ఎవరికి? అది. అందుకే చదివేది బ్రెయిన్ పెట్టి చదవాలి, మనసు పెట్టి చదవాలి. మనం ఏం చదువుతున్నదో పాయింట్ క్యాచ్ చేయాలి. ఇక్కడ నేను వాక్యం అందరిలాగా ఏదో నాకు నా నోటికి వచ్చినట్టుగా నేను మాట్లాడతలేదు. మీ దగ్గర నుంచి కూడా నాకు ఆన్సర్స్ రావాలి. విస్తారమైన భూమి మొదట ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ అధ్యాయం మాత్రమే మనం ధ్యానించుకోవాలి. ఈ అధ్యాయం మాత్రమే ధ్యానపూర్వకంగా చూసి దాన్ని ఆలోచించాలి. ఇందాక మనం చదివాం కదా, వారికి ఇచ్చిన విస్తారమాకు ఫలవంతమైన భూమిని అంటే ఎవరికి ఇచ్చాడు ముందు? ఈ 37వ వచనంలోకి ఎవరికి వెళ్ళిపోయింది? ఇప్పుడు రాజుల కింద మనం ఏమైపోయాం? ఉందా అక్కడ? ఏమైపోయాం? ఇప్పుడు 4వది ఎవరు వచ్చారు? ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేటప్పటికి రాజులు వచ్చేసారు. మొట్టమొదటి ఎవరు? ఇశ్రాయేలీలు. రెండోది ఎవరు? అబ్రహాం. మూడోది దేవుడు. ఇప్పుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన దాన్ని ఎవరు కైవసం చేసుకున్నారు? అమ్మా చేతుల పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అలాగే నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండకపోతే ఇప్పుడు నువ్వు దాసోహి అయిపోతావు, బానిసం అయిపోతావు. ఆల్రెడీ నువ్వు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు పైకి లేవదీస్తే నీకు కృతజ్ఞత లేకపోవడం వల్ల రాబోతున్న నష్టం, నేను ఇందాక అదే చెప్పాను. నష్టం రాకుండానే పశ్చాత్తాపడేవారు, నష్టం వస్తుందనే భయంతో పశ్చాత్తాపడేవారు. నష్టం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇశ్రాయేల్ దేంట్లో ఉన్న, ఏ లిస్టులో ఉన్నారు? నష్టం వచ్చిన తర్వాత ఒక జాముసేపు వాక్యం చదివి ఒక జాముసేపు పాపాలు ఒప్పుకుంటున్నారు. దేవుడు చేసిన మేళ్ళను మర్చిపోవడం వలన ఇప్పుడు వీళ్ళ మీదకి ఎవరెక్కారంటే రాజులు. భారతదేశం యొక్క గొప్పదనం ఏంటంటే భారతదేశంలో ఏ అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ, లోకసభలో కానీ ఏ ఒక్కడో క్రైస్తవుడు అనేవాడు ఎక్కడా లేడు. ఒక్క క్రిస్టియన్ లీడర్ కూడా ఎక్కడా లేడు. పోనీ ఉంటే నేను క్రిస్టియన్ అని చెప్పుకునే దమ్మున్న నాయకుడు ఒక్కడు కూడా లేడు. అందరూ కూడా నాన్ క్రిస్టియన్సే, అంటే క్రైస్తవులు కానివారే. అంటే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తుంది క్రైస్తవేతరులే. ఇప్పుడు నిజానికి భారతదేశంలో
30 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. 30 కోట్ల మంది ప్రజలు దేవుణ్ణి పూర్తిగా దేవుణ్ణి నమ్ముకున్నారు. కానీ ఒక్కడ కూడా లీడర్ కాలేదు. నేను చెప్తున్నది చాలా ఇంపార్టెంట్. వేల మంది మన వీడియోలు చూస్తారు. నేను తప్పు చెప్తే వాళ్ళు రేపొద్దున నాకు మళ్ళీ కామెంట్ రూపంలో నా మీద విరుచుకు పడతారు. నేను తప్పు చెబితే నేను వాళ్ళు నా కామెంట్ పెడితే నేను ఒప్పుకుంటాను. కానీ నేను నిజం చెప్తున్నాను. 30 కోట్ల మందిలో ఒక్క క్రిస్టియన్ లీడర్ లేడు. అంటే క్రైస్తవేతరులే పైన ఉన్నారు. ఇప్పుడు రాజులు పైకి ఎక్కారా లేదా? ఇక్కడ దేవుడు తన జనులకి ఇవ్వాల్సిన భూమిని ఇప్పుడు ఎవరు కైవసం చేసుకున్నారు? దానికి గల కారణమే ఇక్కడ ఉంటుంది. నీ ధర్మశాస్త్రం అనుసరించి వారు నడవలేదు. వారు నీ సాక్ష్యమును కానీ ఆజ్ఞలు కానీ వినకపోయిరి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, లేకపోతే ఎక్కడైనా చూసుకోండి. ఆ మాటలు ఉన్నా లేదా అడగండి, చెప్పండి. ఎందుకు ఈ పరిస్థితి వాళ్ళకు వచ్చింది? అబ్రహాం గారికి ఆ పరిస్థితి రాలేదు. ఎందుకంటే అబ్రహాము ఎటువంటి మనసు కలిగిన వాడు? అబ్రహానికి రాలేదు. అబ్రహాము తర్వాత అబ్రహాము సంతతికి భూమిని ఇస్తే వాళ్ళు ఇశ్రాయేలుగా మారారు. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ తమ భూమిని వాళ్ళ భూమిని రాజులు కైవసం చేసేసుకున్నారు. వాళ్ళు ఎవరు కావాలని ఇవ్వలేదండి, కానీ వాళ్ళు కైవసం చేసేసుకున్నారు. ఎందుకంటే వారు దేవుడు సాక్ష్యమును కానీ దేవుని మాటలను కానీ దేవుని ఆజ్ఞలు కానీ ఏం చేయలేదంటే వినకపోయిరి. అంటే వినే మనసు లేదు వాళ్ళకి. వినుట వలన విశ్వాసం. 36వ వచనంలో ఉంది, నేడు మేము దాస్యములో ఉన్నాము. అక్కడ నేను ఇక్కడ చూస్తున్నప్పుడు మీరు వాక్యం చూసుకోవాలి. నేడు మేము ఎక్కడ దాస్యములో ఉన్నాము. నువ్వు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాము. రాజులకు అది అతి విస్తారంగా ఫలమిస్తుంది. వారు మా మీద, మా పశువుల మీద అధికారము గనుక మాకు చాలా శ్రమలు. హల్లెలూయా. ఇప్పుడు శ్రమలకి కారణం ఏమిటి? దేవుడు చేసిన మేళ్లను మర్చిపోవడం, దేవుని ఆజ్ఞలను మర్చిపోవడం. దేవుడి సన్నిధిని, దేవుని పాటలను దేవుడు పిలిచి మనల్ని ఏర్పాటు చేసుకుంటే మనం దేవుడికి నమ్మకంగా ఉండొద్దా? 29వ వచనం, నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన యెడల వాటి వలన వాడు బ్రతుకును కదా. ఉందా? నీ ఆజ్ఞలను విధులను. ఈ 9వ అధ్యాయం 29 హైలైట్ మాట అన్నమాట. మొత్తం పరిశుద్ధ గ్రంథంలో ఒక 100 మాటలు, అద్భుతమైన మాటలు ఉంటాయి. దాంట్లో ఇది కూడా ఒక మాటే. ఎవ్వరూ మర్చిపోకూడదు. నీ ఆజ్ఞలను విధులను అంటే నేను అనుకోవాలి, నేను ఆచరించిన యెడల వాటి వలన. ఇప్పుడు బతకడం, జీవం అనేది ఎక్కడుంది? మనలో కాదు, ఆచరించడంలో ఉంది. ఆచరించాలంటే నీ మనసు మారాల. కొంతమందికి ఎంతసేపు గుళ్ళో కూర్చుని వాక్యం వింటారు కానీ వారికి దైవికమైన మనసు ఉండదు. కుళ్ళు మనసు పోలేదు వాళ్ళలోంచి. మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే కుళ్ళు మనసు పోలేదు. అది ఒకవేళ మీరే ఉండొచ్చు, కాకపోవచ్చు, అది నాకు తెలియదు. మనం దేవుని ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందనుకోండి ఉదాహరణకి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. ఉత్తి పున్నాన్ని క్యాన్సర్ వచ్చేస్తుంది. ఉత్తి పున్నాన్ని ఇలా పీస్ చేస్తున్నారు, బాడీలోంచి బొంబాయి పంపిస్తున్నారు, క్యాన్సర్ అని చెప్తున్నారు. క్యాన్సర్ సెకండ్ స్టేజ్ ఉందన్నారు. ఎస్పెషల్లీ లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్,
చాలా క్యాన్సర్స్ ఉన్నాయి. టంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, ఏ క్యాన్సర్ అయినా రావచ్చు. దాంట్లో మన చిన్న పీస్ కోసుకుని బొంబాయి పంపిస్తారు, రిజల్ట్ వస్తుంది. క్యాన్సర్ సెకండ్ స్టేజ్లో ఉన్నామమ్మా. క్యాన్సర్ అంటే ఏంటంటే మనిషిని కొల్లబెట్టేస్తుంది. నిమిషానికి మన బాడీలో కంతులు పెరిగిపోయి నోట్లోంచి రక్తం రావటం, ఇంకా మనిషి ఇంక చివరికి వచ్చేటప్పటికి ఏమైపోతాడంటే చావుకు దగ్గర అయిపోతాడు. ఇప్పుడు కుళ్ళు కూడా, నేను ఎందుకు చెప్తున్నానంటే కుళ్ళు కూడా క్యాన్సర్ లాంటిదే. మనం ఎవరి మీద కుళ్ళు పెట్టుకోకర్లేదు. చెప్పండి, ఎంత ఎదిగిన వారిని చూసైనా సరే మనం వాళ్ళని మెప్పించాలి, వాళ్ళ యొక్క మెప్పు పొందాలి తప్ప మనం ఎవరి మీద కఠినత్వం కానీ కుళ్ళుబోతుతనం కానీ కలిగి ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్యాన్సర్ ఒక భాగంలోకి వెళ్ళి మొత్తం బాడీని అంతటినీ క్యాన్సర్ కణాలతో, రక్త కణాలు అన్నిటినీ నింపేస్తారు. ఇంకా బాడీ బ్లాక్గా అయిపోయి హెయిర్ అంతా ఊడిపోయి ఇంక మనిషి నల్లగా అయిపోయి చచ్చిపోతారు. ఇలాంటి వ్యక్తికి రేడియేషన్ పెడతారు. ఏం పెడతారండి? రేడియేషన్ పెడతారు. అంటే భయంకరమైన హీట్ అన్నమాట అది. ఆ హీట్ పెట్టేటప్పటికి ఉన్న వీటికి అన్నీ ఊడిపోతాయి మనిషికి, ఎలాంటి వ్యక్తికైనా సరే. అవి ఏమీ లేకుండా ఒప్పుకోలు మనసుతో దేవుడి దగ్గరికి వస్తే, హల్లెలూయా, ఒప్పుకోలు మనసుతో, పగిలిన హృదయముతో పాట పాడుమా, విరిగిన మనసుతో, పగిలిన హృదయముతో పాట పాడుమా. వారు గర్వించి, వాక్యం చెప్తుంది, వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక విధుల విషయంలో ఏమయ్యారట? పాపులే. 3 ముఖ్య అంశాలు కనబడుతున్నాయి ఈ వచనంలో, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది, నిన్ను తిరస్కరించి. ఏం చేశారటమ్మా? తిరస్కరించి అంటే గర్వించి. వాళ్ళు ఏం చేశారట? గర్వించి. ఇప్పుడు మనలో ఏముండకూడదు? గర్వించే మనసు మనలో ఉండకూడదు. ఏ విషయంలో మనం గర్వంగా ఉండకూడదు. నేను ఎప్పటికప్పుడు దేవుడి దగ్గర నా హృదయాన్ని పగలగొడతానే ఉంటాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడికి కావాల్సింది పగిలిన హృదయమే కానీ పగలని హృదయం కాదు. వారు గర్వించి అంటే దేవుడి కంటే దేవుడిని మర్చిపోవడం, దేవుడి యొక్క జ్ఞాపకాలు లేకపోవడం, లోకంతో మమేకమైపోవడం. అలా చేయబట్టే కదా వాళ్ళు శోధనలో, శ్రమలోకి గురైపోయారు. ఇందాక వాక్యం చెప్తుంది కదా, మా మీదకి ఎందుకో ఏమొచ్చాయి ఇప్పుడు మా మీదకి? శ్రమలు. శ్రమలకు ముఖ్య కారణము దేవుని ఆజ్ఞల్ని విడిచిపెట్టడం. అది మీరైనా కావచ్చు, లోకస్తులైనా కావచ్చు. ఇశ్రాయేలుకి ఇచ్చింది దేవుడు మళ్ళీ తిరిగి ఎవరికి అప్పచెప్పాడు? ఈ దేశంలో ఎంతోమంది డబ్బున్న వాళ్ళే రాజులు. డబ్బు ఉన్నవాడే ధనవంతుడు అవుతున్నాడు, ధనవంతుడే మరింత ధనవంతుడు అవుతున్నాడు. కానీ హల్లెలూయా. ఈ పరిస్థితిని బాగా ఎస్టిమేట్ చేయాలి మీరు. నేను ఏదో చెప్తున్నానని మీరు అవునండి అవునండి మీరు అవునని అక్కర్లేదు, నాకేం అక్కర్లేదు. నిజమా కాదనేది మీరు తేల్చుకోవాలి. నేను చెప్పే దేవుడి మాటలు నిజమా కాదా? నిజమైతే ఏం చేయాలి? మామూలుగా అయితే పాట పాడతాం, రాజుల్లో మనకెవరు లేరు, సూరుల్లో మనకెవరు లేరు అని పాట పాడుతున్నాం. మరి ఇక్కడ రాజులు వచ్చేసారు అంటే దేవుడు ఎవరిని ఎంటర్ చేయించాడు? ఎప్పుడైతే ఆజ్ఞలను, హల్లెలూయా, దేవుని ఆజ్ఞలను, దేవుడి సన్నిధిని, దేవుని మాటలు మనం విడిచిపెట్టేస్తామో వెంటనే శత్రువు వస్తాడు. వాడు మనల్ని వాళ్ళ కింద పెట్టుకుంటాడు. మనల్నే కాకుండా మన పశువులు కూడా వాళ్ళ కింద పెట్టుకుంటాడు. మనుషులకి చాలా అవసరమైంది పశువులే. పశువులు లేకపోతే తిండి ఉండదు. ఇప్పుడంటే ట్రాక్టర్సు,
మెషినరీ అంతా వచ్చేసింది. కానీ ఒకప్పుడు పశువులే దున్నాలి, పశువులే పాలు ఇస్తాయి, పశువులు లేనిదే ఏం ఉండదు. పశువులు అనేది సంపద. గొర్రెలు, మేకలు, ఎద్దులు, గేదెలు, ఆవులు, ఒంటెలు, ఇవంతా కూడా పశు సంపద అన్నమాట. ఇప్పుడు ఈ పశు సంపద మేమే కాకుండా మా పశువులు కూడా వాళ్ళ కిందకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు పశువులన్నీ ఎవరి దగ్గర, ఎవరి దొడ్లలో ఉన్నాయి అసలు? మీ దొడ్లో ఒక పశువు ఉంది. సరే, మీరు వాక్యం ఎంత కరెక్ట్ ఆలోచించండి. నేనేదో ఆవేశంతోనో ఎమోషనల్గా ఎవరినో భయపెట్టడానికి ఎప్పుడు నేను వాక్యం చెప్పను. వాక్యం క్లియర్గా చెప్తాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. నచ్చిన వాళ్ళు వినండి, మీకు ఇంకా నచ్చితే దాన్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇంత క్లియర్గా మీకు వాక్యం వచ్చినప్పుడు కూడా మనం మారు మనసులోకి రాకపోతే, ఇశ్రాయేలీలు అంటే తన బిడ్డలు. దేవుడు అబ్రహాన్ని బట్టి ఇశ్రాయేల్ నా జనాంగం అయ్యా, నేను అసలు విడిచిపెట్టనన్న దేవుడు, అలాంటి దేవుడు కూడా అని కోపం తీసుకొచ్చారు. మరి కోపం వచ్చింది కాబట్టి దేవుడి యొక్క ఉగ్రత వాళ్ళ మీద వచ్చింది. పశువులు పోయాయి, భూమి పోయింది. ఇప్పుడు ఎవరికొంది? మీలో ఎవరికైనా అనకూడదు, కానీ ఒక అరెకరం పొలం ఉందా? అరెకరం మీరు కొనాలంటే నాకు తెలిసి 1.5 కోటి పెట్టాలి ఇక్కడ ప్రాంతంలో. అరెకరం 1.5 కోటి. ఎందుకంటే ఎకరం 3 కోట్లు, అది తక్కువ. అదే మెయిన్ రోడ్లోకి వెళ్తే 3 కోట్లు అన్నారు మా అయ్యగారు. 3 కోట్లకి ఇవ్వండి అంటే 3 కోట్లు కాదు, బయట దుబ్బే అంటాడు, 10 కోట్లు అంటాడు. మార్కెట్లో అయితే అలాగే ఉంటుంది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఇవేమీ లేని మనం ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మూలం పశ్చాత్తాపం. ఏం పడాలా? ఎందుకంటే ఆల్రెడీ కనీసం నష్టంలో ఉన్నాం మనం. ఇశ్రాయేలీలు మరింత నష్టపోకుండా, మరింత దిగజారిపోకుండా కనీసం ఇప్పుడైనా, ఎందుకంటే వాక్యం చెప్తుంది చక్కగా, నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన యెడల వాటి వలన వాడు బతుకును కదా. హల్లెలూయా. అవును, మరలా తిరిగి దేవుని ఆజ్ఞలు, మళ్ళీ తిరిగి దేవుడి విధులు పాటించడం చేస్తే మరలా బతుకుతావు. హల్లెలూయా. మరలా ఇస్తాడు దేవుడు. దేవుడికి అది సాధ్యమే. ఒక పేద విధవరాలు కొడుకు చచ్చిపోయాడట. వాళ్ళందరూ ఊళ్ళో అందరూ ఏడుతున్నారు, పాపం పేదది పిల్లోడు చచ్చిపోయాడని. యేసు ప్రభువారు ఆ ప్రాంతం నుంచి వెళ్తూ అది చూసి ఆయన కూడా పాపం ఎంతగానో చూసి ఆ పాడి మీద చేయగానే ఆ మనిషి బతికాడంట. మీకు విషయం చెప్పలేదు ఎప్పుడు కూడా, నేను ప్రతిరోజు సమాధుల్లో ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు ఏదో ఒక ఊర్లో సమాధుల్లోకి వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను. రోడ్డు మీద నాకు ఏ సమాధుల దొడ్లు కనబడినా అక్కడ ఆగిపోతాను. ఎందుకంటే తెలుసండి, క్రైస్తవ సమాధుల దొడ్లకి వెళ్ళి ఎందుకు ప్రార్థన చేస్తానంటే, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం. వారు మనకంటే ముందుగా గొప్ప పరిచయం చేసి చచ్చిపోయారు. దాంట్లో పిల్ల సమాధులు ఉన్నాయి చిన్నవి. దాంట్లో వృద్ధులు ఉన్నారు, పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, పేదవారు ఉన్నారు. అది కట్టలేని, సిమెట్రీ కట్టలేనటువంటి చిన్నవి కూడా ఉన్నాయి. ప్రభా, ఏదో రోజు నేను కూడా ఇక్కడికి రావాలి కదా. నేను వచ్చినప్పుడు నా ఆత్మ నీ దగ్గరికి చేరాలని, ఇవేవి కూడా శాశ్వతం కాదని నేను దైవ సాక్షిగా ఈ మాటలు చెప్తున్నాను. దేవుడు రాకడా మొదటగా అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఎందుకంటే చనిపోయిన వారి మొదట లేస్తారు. అంత ఆ అనుభవంలోకి మనం రావాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు.